ఇప్పుడు ఎలా ఉంది సార్ ఇవాల్టి రోజున ఇన్వెస్ట్ చేయాలి అని అంటే ఇవాళ అక్కడ ఎట్లా ఉంది పరిస్థితి? సో ఇప్పుడు ప్రజెంట్ మన సైట్ చుట్టుపక్కల డెవలప్మెంట్ చూస్తే ఫస్ట్ మీ అందరూ తెలుసు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ కొన్ని వేల కోట్లతో ఇన్వెస్ట్మెంట్ చేసి కట్టినారు దాన్ని. సో హైదరాబాద్ నుంచి మనకు కేవలం 10 మినిట్స్లో ఈవెన్ మనకు ఓఆర్ఆర్ జంక్షన్ 7 కిలోమీటర్స్ జర్నీ చేస్తే మనకు పాలమాకుల చౌరస్తా వస్తుంది. 7 కిలోమీటర్స్లో పాలమాకుల నుంచి 2 కిలోమీటర్స్ లెఫ్ట్కి వెళ్తే మనకు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ చిన్నజీయ స్వామి ఆశ్రమం వస్తుంది. అక్కడ వరకు మెట్రో వచ్చే అవకాశం ఉంది. అండ్ అదే పాలమాకుల చౌరస్తా నుంచి రైట్ సైడ్కి వెళ్తే 3 కిలోమీటర్లో జూకల్ రైల్వే స్టేషన్ టర్మినల్ అవుతుంది. దాని పక్కన మన సైట్ ఉంది. ఇంకొక 10 కిలోమీటర్ల లోపలికి వెళ్తే ఇంచుమించు 3000 ఎకరాల్లో మనకు కన్నా శాంతివనం వినే ఉంటారు మీరు. శ్రీరామచంద్ర మిషన్ వాళ్ళది హార్ట్ఫుల్నెస్ ప్రోగ్రామ్ అని 1,00,000 మంది పైగా మెడిటేషన్ చేసే మోర్ దెన్ 100 కంట్రీస్ నుంచి ఎన్ఆర్ఐ ఫారినర్స్ వచ్చి మెడిటేట్ చేస్తుంటారు. అక్కడ మీకు సామాన్యమైన రోజుల్లో మీకు రూమ్ దొరికే అవకాశమే దొరకదు అలాంటి మెడిటేషన్. అలాంటి దగ్గర కూడా మనం గెస్ట్ హౌస్ కడుతున్నామంటే సో ఇటు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ కానీ ఇటు కన్నా శాంతివనం కానీ దగ్గరలో సింబయోసిస్ యూనివర్సిటీ ఉంది, ఇంటర్నేషనల్ యూనివర్సిటీ. అక్కడ చదువుకునే పిల్లలకు కూడా మనం ఇంటికి ఇవ్వచ్చు. ఫ్యూచర్లో మనకు హైదరాబాద్ నుంచి కూడా వీకే అప్ అండ్ డౌన్ జాబ్ చేసేవాళ్ళు పక్కనే రైల్వే స్టేషన్ ఉందంటే చాలామంది అప్ అండ్ డౌన్ చేసే అవకాశం ఉంది. సో రెంటల్ వాల్యూ కూడా పెరిగే అవకాశం ఉంది కాబట్టి మల్టీపర్పస్గా ఉపయోగించవచ్చు. మోర్ ఓవర్ మన సైట్ నుంచి ఇప్పుడు ఎగ్జిస్టింగ్ 2 ఇండస్ట్రీ పార్క్స్ ఉన్నాయి. ఒకవైపు మనకు కొత్తూరు దగ్గరలో ఉన్న పెంజేర్లలో జాన్సన్ అండ్ జాన్సన్, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్, హిందుస్థాన్ లీవర్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలా ఎన్నో గోడౌన్స్ ఉన్నాయి. మరోవైపు 10 కిలోమీటర్లు వెళ్తే మనకు హైదరాబాద్, చందనవల్లి, సీతారాంపూర్ అని స్టేట్ గవర్నమెంట్ టీజీఐసీ ద్వారా 3600 ఎకర్స్లో 5 లక్షల పై ఉద్యోగ అవకాశాలు వచ్చి అన్ని కంపెనీస్ అక్కడ వచ్చినాయి. లైక్ అమెజాన్, తర్వాత మైక్రోసాఫ్ట్, వెల్స్పన్, కైటెక్స్ చాలా ఇండస్ట్రీ వచ్చినాయి. కాబట్టి మనం చుట్టూ ఇండస్ట్రీ జోన్ ఉంది అండ్ ఎంప్లాయ్మెంట్ జోన్ ఉంది, టూరిజం హబ్ ఉంది అండ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి.